నమస్తే. ప్రస్తుతం మనం రామంతపూర్లోని గోఖలే నగర్ దగ్గర ఉన్నాము. అర్ధరాత్రి జరిగిన ఘటన కారణంగా ఇక్కడ విషాదం చోటు చేసుకుంది. కరెక్ట్గా మనం ఇదే ప్రాంతంలోనూ స్థానికులు మనతో ఉన్నారు. ఘటన సంబంధించిన విషయాలను కూడా తెలుసుకుందాం. ఏం జరిగింది అసలు ఆ టైంలో? అసలు నిజంగా ఇంతకుముందు ఏమైనా ఈ విద్యుత్ సంబంధించిన సమస్యలు ఏమైనా జరిగిందా? మీరు అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లారా? ఇంతకుముందు మెయిన్ లైన్ జరిగినప్పుడు తెగిపోయినప్పుడు మేము ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినాం, ఆఫీస్లో పోయి చేసినాం. వాళ్ళు ఇక్కడ వచ్చినా కానీ రారు, రెస్పాన్స్ ఇవ్వరు. ప్రైవేట్ అంటారు. చెప్పిన తర్వాత నువ్వు మాకెందుకు చేసినావు, మీకెందుకు చేసినావు వాళ్ళు చెప్తుంటారు. వచ్చి దాన్ని వైర్లు జాయింట్ చేస్తా పోతారు. మెయిన్ వైర్లు అది జాయింట్ చేస్తే ఎక్కడెక్కడ జాయింట్ చేస్తే నువ్వు మధ్యన జాయింట్ చేస్తే ఎక్కడైనా తెగిపోతాయి కదా. షార్ట్ అయితే రీసెంట్లో 1 మంత్ కింద తెగిపోయింది. మేము అక్కడ ఉన్నాం, ఎదురుగానే చూసినాం. వెంబడే ఫోన్ చేసినాం చాలా సేపటికి వచ్చినారు. మేము దూరంగా ఉండి ఎవరన్నా హోటల్కి వచ్చిన వాళ్ళు ఆడ హోటల్ ఉంటారు, తింటోళ్ళు ఉంటారు. ఏ షాప్లో పంట కానీ ఎవరైనా వచ్చి చూడాలి రాలేదు. 15 హాఫ్ అన్ అవర్ వరకు వచ్చినారు. అప్పటికే బంద్ చేయించేసినాం. ఫోన్ చేస్తే బంద్ చేయి ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళు అంతే ఉంటుంది. మేము ప్రమాది కాదు, ప్రైవేట్ వాళ్ళది వాళ్ళది వీళ్ళదని చెప్తుంటారు. దానికి రెస్పాన్స్ ఏమి ఇవ్వరు. మారమంటే మారుస్తలేరు. నేను 1985 నుంచి ఉన్నా ఇక్కడ. ఇదే కాలనీలో ఒకటే ఉండే ట్రాన్స్ఫార్మర్ మీద. అప్పుడు వెంకటరెడ్డి నగర్, రామంతపురం, కొత్త రామంతపురం, పాత రామంతపురం అంతా ఒకటే. అప్పటి నుంచి మేము చెప్తా పోయినాం. అప్పుడు ఉన్నప్పటి నుంచి గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి చెప్తా పోయినాం. దానికి ఎవరు రెస్పాన్స్ లేదు. ఇక ఇప్పుడు కాలనీలనే అక్కడెక్కడ ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి, తక్కువ అయిపోయింది. కానీ ఇది మాత్రం ఎప్పుడు ఇంతవరకు ఈ యాదవ్ సంఘం దగ్గర ప్రతి బోనాలకు కానీ ప్రతి వినాయక చవితికి ప్రతి దానికి వీళ్ళు ఇక్కడ దేవుని సేవ తీస్తుంటారు, తిరుగుతుంటారు, అన్నీ జరుగుతూనే ఉంటాయి. అది ఇంతవరకు కాలేదు. అది ఎన్నిసార్లు చెప్పినా అదే. ఇంతకుముందు అధికారి వచ్చారు మీ దగ్గరికి, వచ్చారు కదా, మరి ఆయన వచ్చిన తర్వాత ఏమైనా భరోసా అనిపిస్తా? సమస్య ఇట్లే ఉంటుందా? ఏమని చెప్తారు? మాకైతే ఇంకా నమ్మకం రాలేదన్న. మాకు నమ్మకం రావాలంటే ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయాలి. వాళ్ళు ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేసి తక్షణమే కేబుల్స్ ఇవన్నీ కట్ చేసుకుంటూ మొత్తం ఎక్కడెక్కడ సరి చేస్తే మాకు నమ్మకం వస్తుంది. హామీలు ఇస్తారు, పోతారు. హామీలు ఇచ్చి ఇంతవరకు ఏఈ కూడా చాలాసార్లు వచ్చిండు, దానికి చేపిస్తాం, మీకు వైర్లు తగలకుండా చేస్తాం, పైపులు తొడుగుతాం అన్నారు. ఇంతవరకు తొడగలే, చేయలేదు. కాబట్టి ఇప్పుడన్నా ఇంత 5 కుటుంబాలు పోయినాకనన్నా, ఇప్పుడు 6వ మనిషి కూడా చనిపోయిండు కాబట్టి 6 కుటుంబాలు పోయినాయి. 6 కుటుంబాలు పోయినాకనన్నా కరెంటు వాళ్ళు చర్య తీసుకొని, మున్సిపాలిటీ వాళ్ళు చర్య తీసుకొని ఈ కేబుల్స్ అనేది మినిమం ఎక్కడెక్కడ కంట్రోల్గా చేయకపోతే రేపు వినాయకులు వస్తున్నాయి, పెద్ద పెద్ద వినాయకులు తెస్తారు. ఆ విగ్రహాలకు కూడా పర్మిషన్ అంతా పెద్ద పెద్ద విగ్రహాలు వద్దని చెప్తున్నాం మేము. విద్యుత్ అనేది ఎంత ఇబ్బందో మీకు తెలుసు. ఇవ్వాలట్లాక రేపు కుటుంబాలు ఎవరైనా చనిపోతే బాధ్యత ఎవరు? వీళ్ళే కదా, మున్సిపాలిటీ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే కదా. ఇది అనేది ఇమీడియట్గా తీసుకొని ఈ కేబుల్స్ అనేది లేకుండా తమ్మాలకు ఒక్క కేబుల్ కట్టనియొద్దు. ఆ తమ్మాల కేబుల్ కట్టి అవి షార్ట్ సర్క్యూట్ అవుతున్నాయి. ఆ స్లీవ్ అనేది కాలిపోయి వైరు దానికి ఆనుకొని వచ్చి అలా కరెంటు షాక్ కొట్టింది. షాక్ కొట్టడం వల్ల ఈ 6 మంది చనిపోయారు. 6 కుటుంబాలు చిన్న వయసు వాళ్ళు, పిల్లలు 30 ఏళ్ళు 35 ఏళ్ళ వయసు వాళ్ళు పిల్లలు చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు వాళ్ళ భారీగా పిల్లలకు ఎవరు ఇలా హామీ ఇచ్చాడు. ఆ హామీ అనేది నిలబెట్టుకోవాలి గవర్నమెంట్ అని చెప్పి మేము కరెంట్ వాళ్ళకు చెప్తున్నాం. ఒత్తిడి తెచ్చి మీరు ఆ కుటుంబాలకు మటకం కంపల్సరీ న్యాయం చేయాలి. సమస్యలు చాలా ఉన్నాయి. విద్యుత్ సమస్యలు అయితే చాలా ఉన్నాయి సార్. ఓకే, వైర్ల కింద చెట్లు పెడతారు సార్. మీరు వినండి అన్న, వినండి అన్న, ఒక్క నిమిషం. వైర్ల కింద చెట్లు వైర్ల కింద చెట్లు పెడతారు అన్న. ఆ చెట్లు పెట్టుకోవడం తప్పే. వైర్ల కింద చెట్లు పెడతారు. ఈ కేబుల్ కరెంట్ వాళ్తుంది. ఇదంతా ఏంటది? రెస్పాన్స్ అంతా గవర్నమెంటే, కరెంట్ డిపార్ట్మెంటే నిర్లక్ష్యం చేసుకోవాలి. ప్రతి గల్లీలో ఉన్న ప్రాబ్లం అది. మా గల్లీలో అయితే చెట్ల మీద 11 కేబుల్ పెట్టి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా దానికి రెస్పాన్స్ లేదు. చేస్తాం, వాళ్ళు పెట్టిన దానికి మేమేం చేయాలి అని అంటున్నారు ఇప్పుడు వాళ్ళు.